అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు సర్వాధికారి మన సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని కృప, సహవాసము, సమాధానము, సకల ఆశీర్వాదాలు, ఆప్యాయత మనకు ప్రభువారు నిరంతరం పంచి పోషించి ఫలింపచేయను గాక. ఆమేన్. మరణాతండి. దేవుని యొక్క మహిమగల కృపను బట్టి దేవుని చేత మనము ఆశీర్వదించబడుతూ, దేవుని చేత మనము నిరంతరము జీవిస్తూ వర్ధిల్లుతూ ఉన్నామన్న సత్యాన్ని మనం గమనిస్తూ, ఆయన మాటల్లోని జీవాన్ని, ఆయన మాటల్లోని ధన్యతను మనము ప్రతిరోజు అందుకోవాల్సిన వారమైనాము. ప్రియమైన స్నేహితులారా, లేఖనంలో నుంచి మనం ప్రభుని గౌరవించు ఆయన దీవెనలు అందుకున్నామండి. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనమును చూసినట్లయితే గనక, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. ప్రియులారా, దేవుడు అనగా భూమిని, ఆకాశమును, సర్వలోకమును, ప్రపంచములను కలుగు చేసిన సృష్టికర్త అయి ఉన్నారు. ప్రియులారా, మనలను తన చేతులతో తయారు చేసినటువంటి మహానుభావుడు. శూన్యంలో సృష్టిని చేశాడు, సృష్టి నుండి మట్టిని తీశాడు, మట్టి నుండి మానవుని చేశాడు. మానవుని నాసికారంధ్రములలో జీవాయువును ఊది మనిషిని జీవాత్మగా మార్చివేశారు. తన పోలిక చొప్పున ఆయన భూలోకమందు నరులమైన మనలను సృజించిన మహానుభావుడు. స్తోత్రాలు ఆయనకి. ప్రియులారా, అట్టి మహాపరిశుద్ధులైనటువంటి దేవుడు సమయానికి కట్టుబడ్డవాడై ఉన్నాడు. ప్రియులారా, నీకు నాకు మనందరికీ సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. సమయము మరి దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. తగిన సమయము అని ఆయన సెలవిచ్చారు. అంటే మనకు కలిసి వచ్చే సమయము, మనకు అనుకూలమైన సమయము, మనము బాగుపడే సమయము. దీని గురించి ఆయన తగిన సమయమందు మిమ్మును హెచ్చించును అని సెలవిచ్చారు. ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలంటే ఆ మనిషికి దేవుడు ఒక సమయాన్ని నిర్దేశించాడు. ఆ సమయంలో ఆ మనుషుడు అభివృద్ధిలోకి వస్తాడు. వీళ్ళారా, రాత్రికి ఒక విధమైనటువంటి సమయము, పగటికి మరి పగలు ఒక విధమైనటువంటి సమయము, రాత్రి సమయము, పగటి సమయము అని మధ్యాహ్న కాల సమయము, సాయంకాల సమయము, అర్ధరాత్రి వేళ అయ్యున్న సమయము అని మనము ఎలాగూ పలుకుతూ ఉన్నామో మరి మనము గ్రహించవలసిన వారమైనాము. గనుక మరి దేవుని మహాకృపను బట్టి మానవులకు దేవుడు సమయాన్ని నిర్దేశించాడు. పని చేసుకోవడానికి సమయం ఇచ్చాడు, పండుకోవడానికి సమయం ఇచ్చాడు, అంటే విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇచ్చాడు. ప్రియులారా, కాలములను, సమయములను మన కొరకు దేవుడు సృష్టించిన వారై ఉన్నారు. కనుక మనకి ఇయ్యబడినటువంటి కాలంలో, సమయంలో దేవుడు మనలను హెచ్చించేవాడై ఉన్నాడు. అంటే అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చేవారై ఉన్నారు. కనుక సమయాన్ని వృధా కానీయకుండా, సమయం విలువైంది కనుక సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునేటటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక దేవుని యొక్క ఉద్దేశంలో మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని మనం వృధా చేయకుండా ప్రార్థించుటలోను, ప్రభు ఆశీర్వాదాలు పొంది నిమిత్తమై ప్రయాసపట్టులోను మనము మరి ముందు చూపు గలవారమై, బద్ధకించక శ్రద్ధ గలవారమై, చురుకుదనముతో ప్రభు కృపకు పాత్రులుగా ముందుకు సాగవలసిన వారమైనాము. ప్రియులారా, ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన మహిమ కొరకు మనము వాడినట్లయితే మనల్ని ఆశీర్వదిస్తూ, మనతో సహవాసం చేస్తూ, మనల్ని ఫలింపజేసేవారై ఉన్నారు. ప్రియులారా, ఈ సత్యాలు ప్రతి ఒక్కరికి మరి అర్థమవడం కోసం దేవుడు ఇలాగును మాట్లాడుచూ ఉన్నారు. గనుక మనము గ్రహించి ప్రభుతో సహవాసం చేసి ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన వారమైనాము. ప్రియులారా, దేవుని కృపను బట్టి యాకోబు త్వరపడి దేవుని సన్నిధికి వెళ్ళి, అనగా తండ్రి సాన్నిధ్యమునికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందాడు. యాషాబు ఆలస్యంగా వెళ్ళాడు. వాగ్దానం ఉన్నను ఆశీర్వాదం పొందడానికి నిర్లక్ష్యంగా వెళ్ళాడు. కనుక ముందు వెళ్ళిన వారు యాకోబు గారు ఆశీర్వాదాలు పొందుకున్నారు. యాషావు గారికి ఏడిస్తే ఏడవగా ఏడవగా ఒక ఆశీర్వాదం వచ్చింది. వీళ్ళారా, కనుక మనము శ్రద్ధాశక్తులతో దేవుని సన్నిధిని వెతుకుతూ, మరి దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఆయన ఆశీర్వాదం మనకు కావాలి. కనుక మనము ఆయన విషయంలో ముందడుగు వేసి ముందుకు ఉండాలి. అట్టి ముందుకు నడిపించే మహాపరిశుద్ధులకు ప్రభు కృప శాశ్వత కాలం మనకు తోడే నడిపించును గాక.
ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధులైన ప్రభా, నీ పాదాలకు నమస్కారములు. దిగో తండ్రి, లేఖనంలో తమరు వాయించారు, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించనని. మానవుడు హెచ్చించబడాలనేది నీ ఉద్దేశం గనక, నీ ఉద్దేశాన్ని మానవుడు తెలుసుకోవాలి గనక, తెలుసుకుని ప్రభా హెచ్చించబడాలి గనక, నీకు మహిమకరంగా మానవుడు బ్రతకాలి, అతని బ్రతుకులో ప్రభా సంతోషానందాలను చూడాలని నీ ఉద్దేశము నెరవేరాలి గనుక అట్టి దీవెనలు ప్రతి కుటుంబమునకు లోకమందు ప్రసాదిస్తూ నీ కృపకు పాత్రులుగా నడిపించమని యేసునామమున వేడుకుని సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని కృప తోడైండుగాక. మరణాత.